సోమిరెడ్డి మొన్న కొట్టినటువంటి ముందు దిగినట్లే, కైపు దిగినట్లే. అందుకని ఆయన నిన్న వచ్చి అన్ని పవనాడితే ఏలుగు పవనాడి అని చెప్పి ఆయన నిన్న హూ అని చెప్పి పోయాడు ఆయన. నీ బ్రతుకేంది? నువ్వు ఇంటర్వెల్లో చదువుకునేటప్పుడు పిల్లకాయలు బయటకు పోతే వాళ్ళ పుస్తకాలు తెలిసిపోయి పప్పు బేలాలకి శనగల బేలాలకు అమ్ముకున్నాడు నువ్వు కాదా? అటువంటి వాడు వచ్చి పిల్లలకి ఏ విధంగా విద్యార్థి జీవితం ఉండాలని మెగా పేరెంట్స్ డేలో స్పీచ్ ఇస్తుంది. నీ నీ బ్రతుక్కి నువ్వు పోయి పిల్లకాయలకి వాళ్ళు ఏం చెప్పాలి? నువ్వు ఆ మెడికల్ అయితే చెప్పగలవు. నువ్వు ఇంటర్వెల్లో వెళ్ళిన తర్వాత ఎట్లా కాచుకొని ఉండాలా, ఆ పుస్తకాలు ఏ విధంగా కొట్టేయాలా, ఏ అంగట్లో వేస్తే వాళ్ళు నీకు బెల్లం శనగలు పెడతారని చెప్పి దాచి చెప్పడం, ఆ మెడికల్ చెప్పడంలో నువ్వు నేర్పరవి. ఆ బలకరల దగ్గర టన్నుకి 50 రూపాయలు అడిగావు. వాళ్ళు ఎవరు కృష్ణపట్నంలో ఎక్కడన్నా సిగ్గుమాలినాడు కాబట్టి తెలుగుదేశం వాళ్ళే పోయి ప్రభుత్వంలో ధర్నా చేస్తున్నారు. ఏమని? ఆ బల్కర్కి నీకు 50 రూపాయలు టన్నుకి లేదు కాబట్టి దానికి పోలీసులు వత్తాసు. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ ముత్తుకూరులో నుంచి పోయేటువంటి బల్కర్లో నువ్వు 50 రూపాయలు అడిగి వాళ్ళు 10 రూపాయలు ఇస్తానన్నాడు. మళ్ళీ ఏదో మధ్యలో బేరసారాలు ఉన్నాయి. అది కానీ కుదిరిందంటే మళ్ళీ ముత్తుకూరు టౌన్లో పోవచ్చు. అప్పుడేమో పొల్యూషన్ ఉండదు. నీకు 50 రూపాయలు చెల్లిస్తే పొల్యూషన్ ఉండదు, 50 రూపాయలు చెల్లిస్తే ముత్తుకూరులకు పొల్యూషన్ ఉంటుంది. నీ బ్రతుకు నువ్వు ఒకటి మాట్లాడేటువంటి వాడివి. ఎందుకు నువ్వు అనవసరంగా ఒకటి అడిగి 100 అడిగించుకుంటావు? ఆ సొసైటీలో అందరి పేరుతో పెట్టి కార్లు కొట్టేసి ఆ దొంగ కార్లు తిరిగినాడు. మళ్ళీ ఆ సొసైటీ ఓపెన్ చేస్తే నన్ను పోయి పొదలకూరులో గబ్బు పట్టిపోతుంది కదా. ఎక్కడికన్నా పోతే నీ మొహాన్ని వస్తున్నారనేటువంటిది కూడా లేపాయా. గట్టిగా అరిస్తే అబ్బాయి సోము, గట్టిగా అరిస్తే నీకు మొత్తం వారం రోజులు తిన్నంత కింద పైన బయటకు వస్తుందా? నువ్వు ఎందుకు మళ్ళీ మాట్లాడడం చెప్పు? నీకు దేనికి? గట్టిగా అరిస్తే తట్టుకోలేవు నువ్వు ఎవడన్నా గట్టిగా మాట్లాడితే. కాబట్టి నోరు మూసుకొని అన్నీ కూడా మూసుకొని ఒళ్ళు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే మంచిది తప్ప నీ ఆ కైపు మాటలు మాట్లాడితే ఆ కైపు దిగిపోద్ది అనేది ఉంటుంది. గుర్తుంచుకో. నువ్వేదో పెద్ద వీరుడులాగా మాట్లాడుతున్నావు. నీ బ్రతికేంది? ఆ పొదలకూరులో రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటువి. వాడు ఒక 50 లక్షల రూపాయలు పెండింగ్ ఉంటే వాడి మీద కేసు పెట్టి రౌడీ షీట్ తీరుస్తుంది. ఎవడన్నా నీ ముఖాన్ని వస్తాడు నోట్లో అనేటువంటి సిగ్గేనే ఉండబడలే. వాళ్ళ దగ్గర రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని 2.5 కోటి. వాడేదో పాపం లాస్ట్ ఇన్స్టాల్మెంట్ పెండింగ్ పెడితే ఆ లాస్ట్ ఇన్స్టాల్మెంట్కి కూడా అట్ట కూడా నేను ప్లాట్ ఇస్తాను అన్నాడంట. నాకు ప్లాట్ వద్దు, గోవర్ధన్ రెడ్డికి తెలిస్తే మళ్ళీ దాని మీద గందరగోళం చేస్తాడో నాకు ఎవరు తెలియకుండా 3వ కంటికి క్యాష్ కొట్టండి అని చెప్పి ఆ క్యాష్ లేదని ఇప్పుడు వాళ్ళ మీద రౌడీ షీట్ తెరిపించి కేసు పెట్టు. ఇంతకన్నా బుద్ధి మాలినటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా? అది నీ బ్రతుకు. నువ్వేదో మళ్ళీ మామూలుగా లోకేష్ బాబుని నువ్వు పోయి లోకేష్ అంక నాకు మాకేం అభ్యంతరా, ఆయన నాకు ఇచ్చుకుంటాడు ఆ చీకేసిన తాటిముట్టు మొహం వేసుకొని ఉంటావు కాబట్టి నువ్వు సరే నీకేం సిగ్గులేదనుకో. నేను ఎన్ని సందర్భాలలో ఆ సిమ్లా హోటల్లో ఆ బిర్యానీ మెక్కి డబ్బులు కట్టకుండా పోతే పట్టుకొని దాన్ని గుడ్డలేపు తీసి గుంజీళ్ళు తీయించుకున్నాడు నువ్వు. నీదొక బ్రతుకు, నువ్వు ఒకటి మాట్లాడుతున్నావు. ఈ జిల్లాలన్నీ అంత పనికి మళ్ళీ ఎవడన్నా ఉన్నాడా? నీ గురించి మాట్లాడాలంటే ఒక పుస్తకం రాయాలి నేను. నీ జీవిత కథ రాయాలంటే ఎన్నిసార్లు చేపల దెబ్బలు తిన్నావు, ఎన్నిసార్లు చెప్పు దెబ్బలు తిన్నావా, శ్రీనివాస మహల్లో ఇవన్నీ అని చెప్పి బజారు బతుకు బతికేటువంటి వాడు నువ్వు. మంది సొమ్ముకు పుట్టినటువంటి వాడు నువ్వు. నీదొక బ్రతుకు, నీదొక జన్మ, నువ్వు ఒక మనిషివే. కాబట్టి మనసులో దవళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది తప్ప నువ్వేదో పెద్ద బలాఢ్యుల్లాగా వీరుడిలాగా సూర్యుడిలాగా పెక్క మీద పలం కండలేదు కాబట్టి సరిపోయింది. కానీ ఏదన్నా కండాగానే ఉంటుంది నేను పట్టలేం కదరా నాయన. అది లేదు కాబట్టి సరిపోయింది. నువ్వు ఎగిరిపోయేవాడు కాబట్టి సరిపోతుంది. కానీ ఏదన్నా కొంచెం బలమైనటువంటి వాడు కానీ నిన్ను ఆపలేకపోయిన వాడు నెల్లూరు జిల్లా ఈ రాష్ట్రంలోనా ఆయన పట్టుకున్నట్టుగా మామూలుగా దారాసింగ్ కొట్టినట్టుగా నువ్వు ఆమెన జబ్బలు ధరిచి జబ్బలు ధరస్తా వచ్చేవాడు జనం మీదకే. అది లేదు కాబట్టి సరిపోయింది. అందుకని మూసుకొని కూర్చుంటే మంచిది. శక్తికి తగ్గని మాటలు మాట్లాడే కానీ శక్తికి మించి మాట్లాడి ఒకటి అడిగి 10 గడించుకునేటువంటి పరిస్థితి నీకు అవసరంలే. కాబట్టి నీకు బతుకట్టాడు అందరికీ తెలిసినటువంటి విషయమే. సోమిరెడ్డి ఆ కైపు దిగిన దాకా అంతా నేను జాగ్రత్తగా ఉండకపోతే ఓడలో తిరిగేటప్పుడు. కాబట్టి మళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. పతివ్రత పాయసం వండితే తెల్లవారిందాక చల్లారలేదు అన్నట్టుగా ఈ సోమిరెడ్డి చేటన మాట్లాడితే ఆ గబ్బు ఆ వాసన వారం రోజులు పోవటం లేదు ఓడల్లోనని చెప్పి మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. సర్వేపల్లి వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అనవసరంగా లోకేష్ బాబుని నువ్వు అహంకారంగా మాట్లాడితే నేను కౌంటర్ ఇచ్చా. సరే, ఇప్పుడు నువ్వేందేందో పిచ్చి మాటలు చెప్తుండవు నాన్న గురించి. శనగలు, బెల్లము, ఈ వంకర కోతలు. నేను అడిగే వాటికి సమాధానం చెప్పు. నువ్వు అసలు ఒక ప్రజల్లో మధ్య ఉండాలనే అర్హత నీకు ఉందో చెప్పు. నువ్వేందో దేవుడి దేవల్ల నువ్వు ఎమ్మెల్యే కావటం, జిల్లా పరిషత్ చైర్మన్ కావటం, మంత్రి కావటం, అసలు సొసైటీలో తలెత్తుకునే అవకాశాలు నీకు ఉన్నాయా? నేను అడుగుతుండా 2014లో గోవా లిక్కర్ కేసు స్పెషల్ కోర్టు గుంటూరుకు పోవాలా, ఎమ్మెల్యే ఎంపీస్ కోర్టుకు పోవాలా? ఎందుకు జాప్యం అవుతుంది? 13వ సంవత్సరం జరుగుతుంది. 13వ సంవత్సరం ఆ రోజు సిఐడి కేసు పెట్టింది. ఎందుకు? నువ్వు 4 కేసుల్లో ముద్దాయి.
4 కేసుల్లో రిమాండ్ రిపోర్ట్స్ కోర్టులో ఎత్తేసావు. 10 కేసుల్లో రిమాండ్ రిపోర్ట్స్ ఎత్తేసారు. 13వ సంవత్సరానికి కూడా ఇంతవరకు హీరింగ్ జరగలేదంటే, అంటే కేసు వాదనలు మొదలుగా లేదు అని అంటే కారణం ఏంటి? వాటికి నువ్వు సమాధానం చెప్పు. లిక్కర్ కేసు, గోవా లిక్కర్ కేసు, నేనేమో అప్పుడు ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, గవర్నర్ పరిపాలన. ఫేక్ డాక్యుమెంట్స్లో కోర్టులో ఫైల్ దొంగతనం జరిగింది. ఒరిజినల్ ఫైల్ లేదు కాబట్టి ఈ కేసు విచారించేదానికి లేదు అని చెప్పేసి ఫైల్ చేశారు. ఆ ఒరిజినల్ ఫైల్స్ ఎక్కడికి పోయినాయి? ఎవరు ఏ1 మొత్తం ఎవరు? కాకాని గోవర్ధన్ రెడ్డి. లిక్కర్ కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి. లిక్కర్ కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ1 ఆయన అక్యూజ్డ్ అయితే రిమాండ్ రిపోర్ట్స్ లేచిపోతాయి. ఒక ముద్దాయి జైల్లో చచ్చిపోయాడు, నీ తోటి ముద్దాయి. నీ కేసులో 2016 ఫేక్ డాక్యుమెంట్స్, అది కూడా 10 ఏళ్ళు అయిపోయి 11వ సంవత్సరం అయింది. దాంట్లో ఒరిజినల్ ఫైల్స్ లేచిపోయినాయి అని చెప్పి ఈ కేసు విచారణకు అర్హత లేదని చెప్పేసి నీ తోటి ముద్దాయిలు కేసు ఫైల్ చేశారు. దానికి కారణం ఏంటి? నువ్వు ఏ1 100 కోట్ల ఆస్తులు ఆర్డీ కంట్రీగా అండ్ మరుపూరు ప్లస్ కొమ్మలపూడి ఈ ల్యాండ్స్ అంతా స్కాములు చేసావు. వీటిల్లో ఒక్కటి వాలేటిపాడులో మీ అత్తగారు ఇచ్చిన స్థలానికి పక్కన 4 ఎకరాల 30 సెంట్లు 7 మంది హరిజనుంది కబ్జా చేసావు. నేను చెప్పినట్లో ఒక్కటి తప్పు అయితే నేను క్షమాపణ చెప్తా. నువ్వేం మాట్లాడావు? ఎలిమెంటరీ స్కూల్లో పక్కన వాళ్ళ జోబిల్లో కొట్టేసి శనగలు బెల్లం. కర్మ, నేను పుట్టింది 56, 58లో హిల్మన్ కారు ఉంది మాకు. నాకు ఊహ తెలిసేటప్పటికి సినిమా హాల్ ఉంది, రైస్ మిల్ ఉంది, పెద్ద కమతం ఉంది. నేను జోబిల్లో శనగలు బెల్లాన్ని కొట్టి డబ్బులు కొట్టేసి శనగలు బెల్లం తినేది ఏందని నాకు అసలు అర్థం కాల. కన్స్ట్రక్టివ్గా నా మీద ఆరోపణ చేయి, లేదు కేసు పెట్టు. నీకు దమ్ముంటే నీకేమి అసలు ఆ గాడు నువ్వు కోట్ల రూపాయలు సంపాదించావు. 15 సంవత్సరాలు మీ పిల్లనిచ్చిన అత్తమావని ఇంట్లో అడుగుపెట్టలే. ఇదన్నీ ఓపెన్ ఫ్యాక్ట్స్ ఇవి. నీ తోడేరులో ఒక ఆయన ఇంట్లోకి నువ్వు అటు పోయేసి వస్తే ఏదో పోయిందంట. అది కూడా అందరికీ తెలుసు. ఆయన లాయరు, వాచిపోయింది. కొమ్మి లక్ష్మణ్ చెప్తాడు, నువ్వు బస్ స్టాండ్లో కనపడితే ఏం చేస్తావని. నువ్వు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో పార్ట్నర్లను ఎంత ముచ్చేసావో వాళ్ళు కూడా చెప్పినారు. వాళ్ళే నన్ను అప్రోచ్ అయినారు, ఇటు చేశాడయ్యా అని చెప్పి. ఇటువంటి పనులు మేము చేసామా? మా ఆస్తులు బాగుంగొట్టుకున్నాము. నోరు పారేసుకొని గబ్బు పట్టబాకు. ఇప్పటికే నువ్వు లొడలొడమంట డబ్బాలు గులకరాళ్ళు వేసినట్టు అని నోరు పారేసుకోవటం ఎందుకు? నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కాదు. ఒకటన్నా నిజం ఉండాలా. నీకు ఇప్పుడు 53 కోట్ల రూపాయలు విజిలెన్స్ మళ్ళీ నీకు రుస్తుం మైన్లు కాకుండా ఇల్లీగల్గా నువ్వు ఎత్తినావని విజిలెన్స్ 53 కోట్ల రూపాయలకి నోటీస్ ఇచ్చింది. అది కూడా స్టే తెచ్చుకున్నావు. ఎన్ని స్టేలు తెచ్చుకుంటావు? మనం ఎప్పుడు చూడలే. నెల్లూరు జిల్లా చరిత్రలో ఇటువంటి దరిద్రపు రాజకీయం చేసే నాయకుడిని మనం చూడలే. సరేపల్లి కాన్స్టిట్యున్సీని గబ్బు పట్టించావు. ఇటువంటి దరిద్ర పనులన్నీ నువ్వు చేసి పెట్టి మమ్మల్ని గురించి శనగలు అమ్ముకున్నావు, శనగలు బెల్లం అమ్ముకున్నావు. కర్మ ఇదంతా. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.